హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పూరీ బాజీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పూరీ బాజీ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికి ఫేవరెట్ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఇది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా బాగా పొంగుతాయి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం శనగపిండి వేయకుండా చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది మనం ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు కానీ ఇది పూరీలు ఇలా చేసుకొని పోతే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక 2-3 రోజులైనా నిల్వ ఉంటాయి ఇవి పూరీలు అనేవి. వీటి కాంబినేషన్ మనం చేసుకుంటాం కదా, కీర్ అనేది, సేమియా కీర్, దాంతో అయినా బాగుంటుంది, ఇలా కర్రీతో అయినా బాగుంటుంది, ఇలా చోలే భటూరా లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చనా కర్రీ ఉంటుంది కదా, దాంతో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం మనం ఉడకబెట్టుకున్న అంటే బాయిల్ చేసిన పొటాటోస్ని తీసుకొని ఇలాగా స్మాష్ చేసుకొని అన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే మాత్రం పొటాటోస్ని బాయిల్ చేసిన తర్వాత వాటి పీల్ తీసేసి ఇలాగా స్మాష్ చేసుకోండి. మెత్తగా, వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మనం మొత్తం ఒక పేస్ట్ మాదిరిగా వచ్చేటట్టు ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాగిన తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాము. ఈ కర్రీలో ఆనియన్స్ అనేవి ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆనియన్స్ అనేవి ఒక 2-3 ఆనియన్స్ అయినా వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పొటాటో మిశ్రమం ఉంది కదండి, అది కూడా వేసుకొని మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోయిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మనకి ఇది పొటాటోస్ని పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎవరికైనా ఫేవరెట్ రెసిపీ అండి ఇది పూరీ బాజీ అనేది. చూడండి, బాయిల్ అవుతున్నప్పుడు మొత్తం కొంచెం కర్రీ కూడా కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మన పూరీ బాజీ రెడీ అయిపోయిందండి. పొటాటో కర్రీ రెడీ అయిపోయింది పూరీలోకి కాంబినేషన్గా. ఇప్పుడు పూరీ తయారు చేయడానికి మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని మొత్తం ఒకసారి పిండి, సాల్ట్, ఆయిల్ అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్ డోలా కలుపుకోవాలి. పిండి మనం బాగా కలుపుకుంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు, అటని మరీ హార్డ్గా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఈ విధంగా పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ మాదిరిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకుంటే మనం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, పూరీలు అనేవి ఈ విధంగా చేసి పెట్టుకొని పొడి పిండి కూడా కొద్దిగా వేసుకొని ఇలాగా అనుకొని ఇప్పుడు పొడి పిండిలో అద్దుకొని చిన్న సైజు లాగా, అంటే మరీ పలుచగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా మీడియంగా చుట్టుకుంటే పూరీలు అనేవి లావుగా లేకుండా చాలా పలుచగా చాలా బాగుంటాయండి. చూడండి, ఈ విధంగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. పూరీల్ని ఈ విధంగా పూరీ మిషన్ ఉంటే పూరీ మిషన్తో అయినా చేసుకోవచ్చు అండి, కానీ నేను చేత్తోనే చేస్తున్నాను. ఈ విధంగా రుద్దుకొని రోటీ మాదిరిగా చిన్న పూరీల మాదిరిగా రుద్దుకొని ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా అన్ని పూరీలను తీసుకొని ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం కదండి, అందులో మనం సరిపడా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పూరీ వేసుకొని పూరీ వేసిన 1 నిమిషం తర్వాత మనం చిల్లీల గెరటితో ఇలాగ
ప్రెస్ చేస్తూ ఉంటే పూరి అనేది ఈక్వల్గా బాగా పొంగుతుందండి. చూడండి, ఒకవైపు బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆయిల్ వడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. అదేవిధంగా అన్ని పూరీలను వేసుకోవాలి. ఒక్కొక్క పూరి వేస్తే మనకి ఈక్వల్గా బాగా పొంగుతుంది. ఇది మాత్రం టిప్ అండి. చూడండి, ఈ టిప్లో ఏంటంటే పూరి వేయడంగానే ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మాత్రం పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. పిండి మనం పిసుక్కునే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. పిండి మనం ఎక్కువ గట్టిగా ఉండకూడదు, అటన్నీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. మీడియంగా ఉంటే మనకు పూరి బాగా వస్తుంది, బాగా పొంగుతాయి కూడా అండి. చూడండి, ఈ విధంగా పొంగిన తర్వాత ఇది కూడా పూరి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్ని పూరీలు చేసుకొని కాంబినేషన్ మనం పొటాటో కర్రీతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రావెలింగ్ కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది కాంబినేషను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.